హాయ్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. 800 టికెట్ రేట్ పెట్టి ప్రీమియర్స్ వేశారు ఈ రోజు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బగుల్ బువా బొంబాయి నేలిన గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీర బొంబాయిలో అనూహ్యమైన సంఘటన జరిగి తిరిగి బొంబాయి చేరుకుంటాడు. 10 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ బొంబాయి రావాల్సి వస్తుంది. ఆ సంఘటన ఏంటి, ఓజస్ గంభీర ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు, అసలు ఈ ఓజస్ గంభీర బొంబాయిని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంతకు మించి చెప్పడానికి కూడా థియేటర్లో కథ ఏం లేదు. మీరు భాషా సినిమా చూసారా? ఆ సినిమా కథనే అటు ఇటు మార్చి తీశారు. కాకపోతే అందులో అద్భుతంగా 2 ట్రాక్లు ఉంటాయి హీరోకి. ఇందులో అలాంటి ట్రాక్లు ఏం లేవు. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, హార్డ్ కోర్ ఫ్యాన్. అతనే ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు, ఒక ఫ్యాన్ కి తన అభిమాన హీరోని తెర మీద చూపించే అదృష్టం కలగడం చాలా అరుదు. అలాంటి అదృష్టం సుజిత్ కి దొరికింది. దాన్ని అతను సరిగ్గా వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే 2-3 షాట్లు, తలలు నరికేయడాలు, పోలీస్ స్టేషన్ లో చితక్ కొట్టేసి హిందీలో మరాఠీలో మాట్లాడాలు, ఇలాంటివన్నీ బాగా చూపించాడు. కానీ సినిమాని చూసేది ఫ్యాన్స్ మాత్రమే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా వస్తారు, వేరే హీరో అభిమానులు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఆదరించకపోతే సినిమా హిట్ అవ్వదు. ఓన్లీ పిఎస్పీకే ఫ్యాన్స్ చూస్తేనే సినిమా ఆడదు. అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తీసాడు సినిమాని. తర్వాత సీన్ ఏమైపోద్ది, తర్వాత ఏం జరుగుతుందో కూడా సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు ఇట్టే చెప్పేస్తాడు ఈ సినిమా చూస్తున్నంతసేపు. ఇక సినిమాలో మరో మైనస్ పాయింట్ ఏంటి అంటే విఎఫ్ఎక్స్. అనవసరంగా వచ్చిన ఏఏ టెక్నాలజీ ద్వారా హీరోని యంగ్గా చూపించడం కోసం నానా కష్టాలు పడి, అవి గ్రాఫిక్సో తెలీదు, ఏఏలో చేసేవో తెలీదు, ఇష్టం వచ్చినట్లు వాడడం వల్ల సినిమాకి పూర్ విఎఫ్ఎక్స్ అందించినట్లు తెలిసిపోతూ ఉంటాయి. ఈ మధ్య బాడీ డబల్ని ఎక్కువగా వాడుకుని అనవసర గ్రాఫిక్స్తో ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్ మళ్ళీ అలాంటి సీన్లే, మళ్ళీ అలాంటి ఫీట్లే ఈ సినిమాలో కూడా రిపీట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక సాహోకి ఈ సినిమాకి కనెక్షన్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆ చిన్న సీన్లో చిన్నప్పుడు ప్రభాస్ జాకీ ష్రాఫ్ని చూపించడం ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ ప్రభాస్ ఉండడు, మీరు సినిమాలో మీరు ఏదో ఊహించుకోకండి. చిన్నప్పటి ప్రభాస్ ఉంటాడు, అది కూడా ఎక్కువసేపు కాదు. అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పవన్ కళ్యాణ్ ట్రావెలింగ్ సోల్జర్ పాటని అక్కడక్కడ వాడుకున్న విధానం బాగుంది. కానీ తమన్ ఒకే మ్యూజిక్ని ఎక్కువగా రిపీట్గా వాడేసినట్లు అనిపిస్తుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే. ఇక ప్రియాంక అరుల్ మోహన్ తనకి ఎప్పట్లాగే వచ్చి రాని నటనతో ఏదో యాక్ట్ చేసింది. ఆ పాత్రకి ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ ముందే తెలుసు. అదే జరుగుతుంది సినిమాలో, ఏ మాత్రం కొత్తదనం లేదు. ఇక ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ లేకపోతే ఆ మాత్రం జనాలు థియేటర్కి రారు. అయితే పవర్ స్టార్ ఓపెనింగ్స్ అయితే తీసుకొస్తాడు, కానీ సినిమా టాక్ బయటకు వచ్చిన తర్వాత సినిమాని కంటిన్యూ చేయలేడు. ఆ పని చేయాల్సింది సుజిత్ మాత్రమే. కానీ సుజిత్ ఆ పని చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. ఇమ్రాన్ హష్మీ నటన ఓకే, చాలా చోట్ల చాలా పాత్రలకి డబ్బింగ్ అస్సలు కుదరలేదు. కొన్ని పాత్రలకి హిందీలో డైలాగ్స్ ఇచ్చేసి వాటిని తెలుగులో డబ్ చేసినట్లు ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. శుభలాకి సుధాకర్ పాత్ర కానీ, సిఆర్ రెడ్డి పాత్ర కానీ కథ మీద అంత ఇంపాక్ట్ చూపించవు. పోనీ కొత్త కథ రాసుకున్నాడంటే ఆ కథ కూడా కొత్తగా లేదు. సెట్టింగ్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. చాలా వరకు విఎఫ్ఎక్స్ పూర్గా అనిపిస్తాయి. ఇంత పూర్గా తీసిన సినిమాకి 800 టికెట్ పెట్టడం నిజంగా దారుణం అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ క్రేజ్ని క్యాష్ చేసుకుంటారు హీరోలు, అది ఏమాత్రం తప్పు కాదు. వాళ్ళు సినిమా రిలీజ్ చేశారు, వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఇష్టం. ఇంత సోచ్ చెప్తున్న నేనే ఫ్యాన్ కాకపోయినా హరిహర వీరమల్లికి 600 పెట్టుకుని థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నా బాధ ఎవరితో చెప్పుకోవాలో నాకే తెలియలేదు. నాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా తిట్టుకున్నారు, అంత డబ్బు పెట్టి అలాంటి సినిమా చూసామని. అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీరు పవన్ కళ్యాణ్కి అభిమాని అయితే మీకు కొంత రిలీఫ్ రావడం గ్యారంటీ. బాధపడకండి, దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. ఆ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ఏదైనా హిట్ కొట్టచ్చు. అది కూడా ఇలాగే ఉంటే మాత్రం నెక్స్ట్ సినిమా లేవు పవన్ కళ్యాణ్వి. కేవలం పవన్ కళ్యాణ్ని చూడడం కోసం, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఈ సినిమాకి వెళ్ళాలి. ఈ సినిమాలో టెక్నికల్గా అద్భుతంగా అనిపించింది అయితే రవికే చంద్రన్, మనోజ్ పరమహంస అందించిన ఫోటోగ్రఫీ. వాళ్ళు కొన్ని ఫ్రేమ్స్ని చాలా ఆర్టిస్టిక్గా తీశారు. కలర్ కరెక్షన్ మాత్రం కొంత పాడు చేసింది అన్న ఫీలింగ్ కలిగింది నాకు. కొన్ని చోట్ల టోక్యో ఎపిసోడ్స్ అవి తీసినప్పుడు మీకు వీడియో గేమ్ లాగా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్స్ అవిని. ఇవన్నీ ఏఏలో చేసినట్లు అనిపిస్తాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి ఇచ్చిన కనెక్షన్ ఓకే అనిపిస్తుంది, కానీ దాంతో ఉన్న లింక్ కూడా మనం ముందే ఊహించవచ్చు. ప్రకాష్ రాజ్ నటన కూడా ఓకే, పర్వాలేదు, రొటీన్గా అనిపిస్తుంది. ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వెళ్ళకండి. ఓ 3 సీన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పవర్ స్టార్, అంతే. అవే ఈ సినిమాకి హైలైట్స్. మిగిలినవన్నీ సినిమాకి మైనస్ పాయింటే. హీరోయిన్తో వచ్చిన లవ్ ట్రాక్ చాలా పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. ఏ మాత్రం కొత్తదనం లేదు. ఘర్షణ సినిమాలో మ్యాథ్స్ టీచర్కి పోలీస్ ఆఫీసర్కి పెట్టిన లింక్ బాగుంటుంది. అలాంటి లింక్ ఎక్కడా లేదు ఈ సినిమాలో, ఈ లవ్ స్టోరీలో. స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వచ్చే లోపు మధ్యలో నీరసం తెప్పిస్తుంది.
పవన్ కళ్యాణ్ కనపడిన స్క్రీన్ టైం కూడా ఫస్ట్ హాఫ్లో చాలా తక్కువ. కొన్ని చోట్లయితే డైలాగులే లేకుండా సినిమా అలా నడిచిపోతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ని వింటేజ్ లుక్లో స్టైలిష్గా చూపించారు కాస్ట్యూమ్ డిజైనర్స్. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ అదిరిపోయాయి. స్టైలింగ్ చాలా బాగుంటుంది. అతను వాడిన కార్లు కానీ, అతను వాడిన గన్స్ కానీ ఫ్యాన్స్కి ఎంతో నచ్చేస్తాయి. కొత్త కథ కాకపోయినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని తీసుంటే చరిత్రలో మిగిలిపోయే హిట్ అవ్వదు. అంత హైప్ వచ్చింది ఈ సినిమాకి. ఆ వచ్చిన హైప్ని క్యాష్ చేసుకోవడంలో సుజిత్ ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక స్పెషల్గా చెప్పుకోవాల్సిన డైలాగులు అయితే ఈ సినిమాలో ఏమీ లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?